నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవం సందర్భంగా రేవు పోలవరం తీర్థంలో పుణ్య స్నానం ఆచరించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రేవు పోలవరంలో లక్ష్మీ మాధవ స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. భక్తుల యోగక్షేమాలు అడుగు తెలుసుకున్న హోంమంత్రి బంగలపూడి అనిత ఈ విధంగా కామెంట్స్ చేశారు. భక్తులందరికీ మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరంలాగే వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గత 5 సంవత్సరాలుగా రేవు పోలవరంలో మాఘ పౌర్ణమి ఏర్పాట్లు గాలికొదిలేశారన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజయితగాళ్లు పర్యవేక్షిస్తున్నారన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే భక్తులను రక్షించేందుకు 2 బోట్లను కూడా సిద్ధంగానే ఉంచామన్నారు. ఓ డీఎస్పీ, 4 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 220 మంది మెన్తో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలితావారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గిపోయిద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.